జనం కోసం జర్నలిజం న్యూస్ కి స్వాగతం. ఇంట్లో కూర్చొని ఒక మతంపై ఒక మత రాజకీయ పార్టీ అల్లే కథలను అబద్ధాలను ప్రచారం ఫార్వర్డ్ చేయడమే దేశభక్తి అనుకునే వారికి ఈ చిన్న వీడియోనే సమాధానం. క్రానిక్ కరోనా కాలంలో మనిషి చనిపోతే ఆ మనిషి రక్త సంబంధికులే రాలేదు. అప్పుడు మన దేశం మొత్తంలో వారి వారి ఆచారాల ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించింది. ఎవరో మీకు తెలుసు. నమస్కారం చేస్తున్న చేతులెత్తి మానవ ఈ కథలు పిల్లలకి చెప్పాలి, ఈ సంఘటనలు పిల్లలకి చెప్పాలి. ఈ మానవత్వం పెంచాలండి, మతం కాదు. ఎంతసేపు ఎవరి మతం వారు అనుసరిస్తారు, అందరి దేవుడు ఒకటే, ఏ పేరుతో పిలుచుకున్నారు. కానీ మతాతీతంగా, కులాతీతంగా, అన్నిటికీ అతీతంగా ఈవేళ మనం సాయం చేయాలి. ఏమైనా సరే, పాపం అక్కడ శవం పడిపోయింది, ఎవరు రావట్లా, ఏమైపోతారు, వీధికే నష్టం కదా. దాని ద్వారా ఏమైనా వ్యాపించిన కష్టమే కదా, ఎవరో ఒకరు వెళ్ళాలి కదా. మరి ముస్లిం సేవా కార్యకర్తలు రావడం ఏంటి? ఈ హిందూ మతంలో పెద్ద ఆయనకి నలుగురు కొడుకులు వెళ్ళకపోవడం ఏంటండి? ఆస్తి ముస్లిం సేవా సమితి వాళ్ళకి ఇచ్చారా, నలుగురు కొడుకులకి ఇచ్చారండి. వాళ్ళది నలుగురు కొడుకులకే కదా. మరి ఆస్తులేమో వీళ్ళు పంచుకుంటారా, ఆస్తులేమో వాళ్ళు దహనం చేయాలా? ఏమి పద్ధతి ఇది? అంటే ఏది మానవత్వం? ఇక్కడ హిందూ ముస్లిం